415 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద చెట్లు, డైనోసార్లు పుట్టకముందే మన ఇంట్లో మనం పెంచుకునే కుక్కంత సైజులో ఉండే మాన్స్టర్ స్కార్పియన్స్, రాక్షస తేళ్లు తిరిగేవని సైంటిస్టులు కనిపెట్టారు. ద యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ నేచురల్ హిస్టరీ మ్యూజియంకి చెందిన పాలియాంటాలజిస్టులు చేసిన ఒక కొత్త రీసెర్చ్‌లో ఈ మైండ్ బ్లాకింగ్ ఫ్యాక్ట్ బయటపడింది. 415 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఫాజిల్స్‌ని అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీతో డీప్‌గా అనలైజ్ చేస్తే 1 మీటర్ కంటే ఎక్కువ పొడవున్న ట్రైరాప్టోరస్ గిగాస్ అనే ఒక రాక్షస స్కార్పియన్ స్పీసీస్ ఉండేదని ప్రూవ్ అయింది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రెజెంట్ మనం చూసే లాబ్రడార్ లాంటి డాగ్ సైజులో ఎంత ఉంటాయో ఈ తేళ్లు కూడా సరిగ్గా అంత సైజులో ఉండేవి. ఇక్కడ అసలైన విచిత్రం ఏంటంటే భూమి మీద అసలు చెట్లు లేదా వేరే పెద్ద జంతువులు కూడా సరిగ్గా ఫామ్ అవ్వని టైంలో మిగతా ప్రాణులన్నీ చాలా చిన్నగా ఉన్న కాలంలో ఈ క్రీచర్స్ అంత ఎనార్మస్ సైజులోకి ఎలా పెరిగాయి అని చెప్పి చాలా సైంటిస్టులు చాలా సంవత్సరాలుగా మిస్టరీగా మిగిలిపోయింది. అప్పట్లో బ్రిటన్ చాలా వరకు షాలో సీస్ అండ్ కోస్టల్ ఎన్విరాన్మెంట్స్‌తో నిండి ఉండేది. అందుకే ఇవి కేవలం ల్యాండ్ పైన కాకుండా నీటిలో కూడా ఈజీగా ఇత్తూ ఉండేవి. అండ్ వీటి పవర్‌ఫుల్ క్లాస్ గానీ అండ్ వాటి వీనం సహాయంతో ఆ కాలంలో ఇవే అల్టిమేట్ ఎపెక్స్ ప్రిడేటర్స్‌గా రాజ్యం ఏలే. నార్మల్‌గా ఇలాంటి మాన్స్టర్ ఇన్సెక్ట్స్ అనంగానే మనకి డైనోసార్స్ కాలం నాటి జైంట్ మిల్లీపేట్స్ గుర్తొస్తాయి. కానీ ఈ స్కార్పియన్ ఈ పీరియడ్ కంటే ఏకంగా 50 మిలియన్ ఇయర్స్ కంటే ముందే జీవించాయి. అంత పెద్ద సైజులో ఇవి బ్రతకడానికి ఆ టైంలో హై ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఒక మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చని చెప్తున్నారు. అండ్ లేదా నీటిలో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా అంత పెద్దగా పెరిగాయని సైంటిస్టులు ఎస్టిమేట్ చేశారు. ఏదేమైనా మనకి తెలిసిన ఈ స్కార్పియన్స్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఈ ఫాసిల్ డిస్కవరీ పూర్తిగా మార్చేసింది. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.